టీవీ తెలుగుకు స్వాగతం. పీకన్వర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కన్వర్ శ్రీనివాసరావు గారికి, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాల్ గారికి, హృదయపూర్వకంగా మన పీకన్వరం కోఆర్డినేటర్ గన్వర్పు శ్రీనివాస్ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जोहार बाबा साहब अंबेडकर, जोहार जोहार. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి విప్పత్తి వేణుగోపాల్ గారిని కూడా పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే పీకరావు గారిని పూలమాల వేసి నివాళులు అర్పించవలసిందిగా కోరుచున్నాం. అలాగే పీకరావు గారికి సహకారిగా మండల అధ్యక్షులు యనపతి ఆనంద్ గారు కూడా చంద్రబాబు ఎన్ను పోటుకు, చంద్రబాబు ఎన్ను పోటుకు, చంద్రబాబు ఎన్ను పోటుకు, చంద్రబాబు ఎన్ను పోటుకు, చంద్రబాబు ఎన్ను పోటుకు. చంద్రబాబు డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. నిరంకుశ ప్రభుత్వం, ప్రజలను మోసం చేసే ప్రభుత్వం, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం. చంద్రబాబు ఎన్ని పోటుకు, చంద్రబాబు ఎన్ని పోటుకు, చంద్రబాబు ఎన్ని పోటుకు, చంద్రబాబు ఎన్ని పోటుకు. మన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు జూన్ 4వ తారీఖున నిరసన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఇది 12వ తారీఖు తోటి ర్యాలీతోటి ముగింపు జరుగుతుంది. ముందుగా ఇది నిరసన దేనికంటే ఈ రోజుతోటి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్ళు పూర్తయింది. 2 ఏళ్ళలోని ఏం చేసేవయ్యా అంటే ఆయన ఏమీ చేయకుండా ఓన్లీ కాకమ్మ కథలు కాలక్షేపం చేస్తున్నాడు. ఆయన ప్రజలకు ఏమి చేయకుండా ఏదన్నా అడిగామనుకో నేను అభివృద్ధిని చూపిస్తున్నాను అంటున్నాడు. క్లియర్గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆయన ఒక చోట కారు ఆపి ముంజులు తింటున్నాడు, రెండో చోట ఇంకో చోటకి వెళ్ళి అక్కడేమో చేపల పులుసు నుండి చేపల పులుసు చూపించున్నాడు అందరికీ. రీసెంట్గా మన తునిలో జరిగినటువంటి ప్రదర్శనలో ఆయన కళ్ళు తాగి దాని మీద కామెంట్లు అయ్యి చేయడం అతను చేశారు. అతను పాపం ఆ కార్మికుడు, ఈతకళ్ళు కార్మికుడు నీకేం కావాలని అడిగాడు. ఈ పెద్ద ఏదో ఇచ్చేసేటట్టుగా అడిగితే ఈయన ఏం చెప్తున్నాడు, అక్కడ నాకు ఇల్లు కావాలి, ఇల్లు లేదు, ఇక్కడ వాటర్ సప్లై లేదు, ఇలాగే చెప్పాడు ఆయన. ఇదే తంతు మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కాలక్షేపం చేయడమే అంతా. ఏదో ఇస్తానంటాడు, ఏది ఇవ్వడు. మెగా డిఎస్సి అన్నారు, అది ఒక దగా డిఎస్సి అయిపోయింది. దానికి స్పోర్ట్స్ కోటాలో 1 అన్నారు, ఇదన్నారు. ఎవడో వెరిఫై చేయడానికి వీలు లేని పద్ధతిలో దొడ్డిదారిని ఇచ్చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఆర్థికంగా కూడా అమ్ముకున్నారన్న అపవాదు కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మన నాయకుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనందరం కూడా ఈ ఉద్యమాన్ని 10 రోజులు కూడా మనం సక్సెస్ చేసి అంత గవర్నమెంట్కి కళ్ళు తెరిపించేటువంటి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల ముందర కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏంటంటే సూపర్ 6, సూపర్ 7 అనేటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ సూపర్ 6 అనేటువంటిది సూపర్ హిట్ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మరి వారు ఏమన్నారంటే సూపర్ ఫ్లాప్ అయిందని ఇలా ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇది ప్రజల తరఫున ప్రజా పోరాటం ప్రజలందరినీ కలుపుకుని ఈ రాష్ట్రంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు ఎన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. మరి ఏ విధంగా ఎన్నుపోటుకు ఉంచారంటే మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకి నిధిస్తానని చెప్పడం జరిగింది. మరి వారందరూ నమ్మారు. మా ఇంట్లో 4 ఆడపిల్లలు ఉన్నారు, 4కి 4 10 ఏళ్ళు 6,000 రూపాయలు వచ్చేస్తుందని నమ్మి ఓట్లేసినటువంటి దాఖలాలు ఉన్నవి. కాకుండా నిరుద్యోగ వృత్తి ప్రతి నెల ఇస్తానని అన్నారు చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క అనుమాయులందరూ కూడా ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయనంటే ఎక్కడా లేవు. అవి కూడా ఎందుచేతంటే మీ అందరి గారికి వెన్నుతో పెట్టిన పిచ్చ. ఎందుచేతంటే వారి మామగారు ఉన్నటువంటి ఎవరైతే ఎన్టీ రామారావు గారు ఉన్నారో
ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని అక్రమంగా ఆక్రమించుకుని ఈవేళ జలసాల వహిస్తున్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మరి రాబోయే కాలంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఎందుచేతనంటే ఈవేళ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చలేనటువంటి నాయకుడు. ఎందుచేతనంటే ఆయన నిజం మాట్లాడితే ఆయన యొక్క బుర్ర 4 బద్దలాసిపోతుంది. ఎందుచేతనంటే ఆయన ఎప్పుడు కూడా నిజం మాట్లాడు. బొల్లిబాబు గారు నిజం మాట్లాడితే ఆయన తల 3 ముక్కలైపోయి 4 ముక్కలుగా చిట్లిపోతుందని మరి ఆయన ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడరని తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు ఎన్నుకోటుకో